హాయ్ హలో అందరికీ నమస్తే. ఇవాల్టి రెసిపీ దోసకి, రైస్‌కి మంచి కాంబినేషన్ చిక్కుడుకాయ సాంబార్. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా చాలా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా చిక్కుడుకాయని ఇలా లోపల పురుగంతా ఉంటుంది చూసుకొని చీల్చి పెట్టేసుకోవాలి. అందులోకి ఒక 2 ఆలు, ఒక 4 వంకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సాంబార్ కోసం మసాలా ఒక 50 గ్రామ్ అంత ఎండు కొబ్బరి, ఒక 2 టమాటా ముక్కలు, ఒక 2 ఉల్లిపాయ ముక్కలు, మీకు తగినంత ఎండుమిర్చి, కారం తగినంత ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, ఇందులోకి వేయించిన పల్లీలు 2 స్పూన్స్. వీడియో క్లిప్ మిస్ అయింది. అందులోకి సాంబార్ పౌడర్ 1½ టీ స్పూన్, కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా రుబ్బి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పైన ఒక గిన్నెలో ఒక 20 ml ఆయిల్ వేసేసి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసిన తర్వాత తుంచి పెట్టుకున్న చిక్కుడుకాయ, ఆలు, వంకాయ ముక్కలు యాడ్ చేసేసి కొంచెం పసుపు యాడ్ చేసి ఒక 1 మినిట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత సాంబార్కి ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసేసి అదే జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసి తగినంత సాల్ట్, పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మీకు ఈ వాటర్ ఎంత అవసరమంటే అంత వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తూ ఒక 20 మినిట్స్ ఉడకనిస్తే దోసకి, రైస్కి టేస్టీ చిక్కుడుకాయ సాంబార్ రెడీ అయిపోయినట్లే. స్మెల్ అయితే అద్దిరిపోయిందండి. తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.